చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మరో ఇద్దరి మృతి. నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం. ఎల్లుండి తొలి విడత సర్పంచ్ వార్డు స్థానాలకు పోలింగ్ అట. 14 పేజీ అది చూద్దాం, బ్రీఫ్ గానే చూద్దాం. అంటే ఈసారి ఎన్నడూ లేని విధంగా చాలా రసవత్తరంగా సాగుతుంది. చదవండి. ఓమ్మో, మళ్ళీ స్వామియా అయ్యప్ప మాలలోనే ఉరేసుకొని బలవన్మరణం. గుండెపోటుతో మరో ఇద్దరు అభ్యర్థులు మృతి. ఏంటంటారు ఈ పరిస్థితి? అదే ఈసారి ఎట్లా జరుగుతుంది, రసవత్తరంగా ఉంది. ఎందుకంటే లేని విధంగా ఈసారి జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా టెన్షన్ పెట్టుకున్నారు అభ్యర్థులు. ఏమైతుందో కొన్ని ఏరియాలో అయితే నరాలు ఉత్కంఠ. అంటే ఇప్పుడే వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు, నాకు ఇన్ని వస్తే ఓట్లు, ఇన్ని వస్తే టైట్ ఉన్నది, ఒక 2-3 ఓట్లతో ఓడిపోతాం కావచ్చు, ఆ 2-3 ఓట్లతో ఏం చేయాలని చెప్పేసి తపన పడుతూ ఉన్నారు. ఓడిపోతాననే ఆందోళనతో వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. నమ్ముకున్న వారే ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉంటున్నారని మనోవేదన గురి 3 రోజులుగా ఒంటరిగానే ప్రచారాన్ని కొనసాగించారు. ఆదివారం సాయంత్రం ఛాతీలో నొప్పిగా ఉందంటూ రాయపూర్లోని ప్రైవేట్ ఆసుపత్రులు చూపించుకున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న రాజు శంషాద్దీన్పూర్ గ్రామ శివార్ల గల అయ్యప్ప సన్నిధానంలో తోటి స్వాములతో ఉంటున్నారు. తాను ఓడిపోతానని, తనకు చావే శరణ్యమని ఆదివారం రాత్రి ఆవేదన వ్యక్తం చేయగా తోటి స్వాములు ధైర్యం చెప్పారు. తెల్లవారాక రాజు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే గెలిస్తేనే బతకగలుగుతామా సర్పంచ్? ఇంతకుముందు ఆయనకి వరుసగా సర్పంచ్ స్థానం ఉన్నదా? మహామోహన్ బావులే ఓడిపోయారు మన రాజకీయ చదరంగంలో. ఇప్పుడు తెలంగాణకు 2 ముఖ్యమంత్రులు లేరు, వాళ్ళిద్దరు కూడా చంద్రబాబు కింద ఉన్నవాళ్ళు, కింద పనిచేసిన వాళ్ళే. అట్లా చంద్రబాబే ఓడిపోయాడు చాలా సార్లు. అవును, ఈ సర్పంచ్ అభ్యర్థులు ఎంత అంటారు వాళ్ళ ముందు? ఇంత అని కాదు, పక్కన పెడితే అవసరం లేదు కదా, బలవర్మానం చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది. గెలిస్తే ఓడిపోతా కావచ్చు. దాన్ని అంతా ఫస్ట్ పేజీ ఇది కూడా చదవండి. వార్డు అభ్యర్థి లత గ్రామంలోని 8వ వార్డు పోటీ చేస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రచారం నిర్వహిస్తూ గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. చికిత్స నిమిత్తం శంకర్పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళగా మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబీకులు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. నెక్స్ట్ గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి. పేరు పద్మారావు, 50 సంవత్సరాలు. గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మధ్యరాత్రి నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. 3వ విడతలో ఎన్నికలు జరుగుతున్న ఈ వార్డుకు 3 అభ్యర్థులు పోటీలో ఉండగా పద్మారావు మృతితో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 2కు చేరింది. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకి లేదని అధికారులు తెలిపారు. వాళ్ళకి ఆరోగ్యాలు బాగాలేవు కావచ్చు, ప్రచారం అని తిరిగేసరికి గుండెపోటు. అవును, ఎట్లా మీరు పోటీలో నిల్చున్నారు, రేపటి రోజున మీరు ఓడిపోయినా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకొకసారి అడిగైతే వేసినావు, ధైర్యం చేసినావు కదా. ధైర్యం చేసినప్పుడు అప్పుడు భయం లేకుండా ధైర్యం చేసినావు కదా. మరి ఇప్పుడు ఎందుకు అంత భయంతో, అంత పెరిగితనంతో చనిపోవడం ఎందుకు? కనీసం ఓట్లు కూడా కాలేదు. ఓట్లైన రోజైనా మనం తెలిసిపోద్ది మన కేసీఆర్ లేదని చెప్పే విషయం, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా. కనీసం ఆ రోజు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే చచ్చిపోతారా? నేను అట్లా అన్నట్టు లేదండి. నేను ఏమంటున్నా అంటే కనీసం ఓట్లు వేసిన తర్వాత కనీసం నిర్ణయం తీసుకున్నట్టు అదో పద్ధతి అని. అట్లా నిర్ణయాలు తీసుకోవాలి, తప్పు అనేది. అసలు ఏమిట్లా ఏం కాలేదు, ఇంకా నామినేషన్ ప్రక్రియ కొనసాగి అయిపోయింది, ఇంకా ఎన్నికలు స్టార్ట్ కాలేదు, చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో రేపటి రోజున ఎన్నికల రిజల్ట్ వస్తాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఓడిపోయిన వార్డు మెంబర్లు కావచ్చు, ఓడిపోయిన సర్పంచ్లు కావచ్చు, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే అడుగు వేసి ధైర్యం వేసారు కదా, నెక్స్ట్ టైం చేసుకోండి, కానీ ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మీ వెనకాల మీ కుటుంబం ఉందని ఆలోచించుకోవాలి. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు.